లియనార్డో డావిన్సీ చిత్రీకరించినటువంటి అద్భుతమైన కళాఖండం మోనాలిసా గురించి ఎంతమందికి తెలుసో కానీ ఇటీవల సోషల్ మీడియాలో ద్వారా వైరల్ గార్లుగా పేరు పొందినటువంటి మోనాలిసా బోన్స్లే గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఈమె తన తేనె కళ్ళతో ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇది ఎక్కడ జరిగిందంటే మహాకుంభమేళాలో 2025లో జరుగుతోంది కదా, ఆ ప్రదేశంలో జరిగింది. ఈవిడ గురించి చెప్పాలి అంటే మోనాలిసా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇంద్రూరుకు చెందినటువంటి అమ్మాయి. ఈవిడ 16 సంవత్సరాల వయసు. ప్రయాగ్లో జరుగుతున్నటువంటి కుంభమేళాలో గార్లాండ్ అమ్ముతూ ఈవిడ ప్రసిద్ధికి ఎక్కింది. ఆమెకి సంబంధించిన అందమైన తేనె కళ్ళు మరియు లియోనార్డో డావిన్సీ యొక్క చిత్రమైన మోనాలిసాకు పోలికగా ఉండటం వల్ల ఆవిడ విపరీతమైనగా వైరల్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కుంభమేళాకు వచ్చినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది ఫోటోలు తీసి ఆవిడకి సంబంధించిన ఫోటోలను నెట్లో అప్లోడ్ చేయడం వల్ల ఈ పరిస్థితుల్లో ఆవిడ ఓవర్ నైట్లోనే స్టార్గా మారిందని చెప్పవచ్చు. ఆవిడ సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లో దాదాపుగా ఒక 1 మిలియన్ వరకు సబ్స్క్రైబ్లు ఒక 4 రోజుల్లోనే చేరడం అనేది జరిగింది. ఈ విధంగా తన వచ్చిన పేరు ప్రఖ్యాత కొద్ది గొప్ప కూడా ఆవిడ సంపాదించినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇకపోతే ఇదే క్రమంలో ఆవిడతో ఫోటోలు దిగాలని చెప్పేసి అనేక మంది ఎగబడటం, హరాజ్ చేయటం, వెంటపడటం అటువంటి సంఘటనల వల్ల ఆవిడ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. ఈ విధంగా ఒక ఓవర్ నైట్లోని సోషల్ మీడియాలో విపరీతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించడం అది ఒక విషయం అయితే, అదే విషయం ఆవిడకి వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేసి ఆవిడ తన వృత్తిని కూడా కోల్పోయే విధంగా చేసిందని చెప్పుకోవచ్చు. ఇదే అదనుగా కొంతమంది సినిమా ప్రముఖులు కూడా ఆమెతో సినిమా తీయడానికి మేము సిద్ధం అని చెప్పి రెడీ అయ్యారు. వీరు ఎంతవరకు మరి ఆమెకు ఉపయోగపడతారు అనేది చూడాలి. ఆవిడని కేవలం ఉపయోగించుకొని వాళ్ళు తమ లాభాన్ని పొందుతారా లేదా ఆవిడకి సరైన అవకాశం ఇస్తారనేది చూడాలి. ఏదైనప్పటికీ కూడా కుంభమేళాలో భగవంతుడు కల్పించినటువంటి అవకాశాన్ని మోనాలిసా సద్వినియోగం చేసుకోవాలని, పేదరికం నుంచి బయటపడాలని కోరుకుందాం.